హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత హైదరాబాద్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈసారి టైం చూసుకొని హైదరాబాద్ మన ఉప్పాల నుంచి 30 km డిస్టెన్స్ భయ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడడానికి వెళ్ళాను. ఎందుకు ఇది ప్రత్యేకత అంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇది. అండ్ అలాగే మన ఇండియా మొత్తంలో సిట్టింగ్ స్టాచ్యూలో లార్జెస్ట్ స్టాచ్యూ అంటే కూడా ఇదే. ఈయన రామానుజాచార్యులు సమానత్వం, భక్తి, సేవ, మానవ విలువలను బోధించిన మహానుభావుడు. ఆయన బోధించిన అందరూ సమానమే అనే సందేశాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్టాచ్యూ సుమారు 216 అడుగుల ఎత్తు ఉంటుంది. 216 ఫీట్స్ ఉంటుంది. అంత పెద్ద స్టాచ్యూ చూడడానికైతే చాలా 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 అద్భుతంగా ఉంది. ఇక స్టాచ్యూ దగ్గర ఎంట్రీకి డీటెయిల్స్ గురించి చెప్పాలంటే బెస్ట్ టైం టు విజిట్ 3 PM to 5 PM భయ. 3 PMకి విజిట్ అవ్వాలి. 3 PMకి విజిట్ అవుతే డే టైం క్లియర్గా కనిపిస్తుంది. 5 PM వరకు వెయిట్ చేస్తే చీకట్లు ఈవినింగ్ అయ్యే టైంలో సన్సెట్కి గోల్డ్ కలర్కి లైట్స్ వేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. టోటల్గా నైట్ 8 o'clockకి క్లోజ్ చేస్తారు. మనం 3 o'clockకి వెళ్ళాం అనుకో 5 PMకి ఇంకో రియలిస్టిక్గా నైట్ టైం చూడగలం. 8 PMకి క్లోజ్ అయిపోతుంది. అప్పటి వరకు ఉండొచ్చు. అలా చాలా బాగుంది. 216 అడుగులు అంటే మామూలు విషయం కాదు. కూర్చున్న విగ్రహం 216 అడుగులు, చాలా బాగుంది. నేను ఓన్లీ స్టాచ్యూ అనుకొని మాత్రమే వచ్చాను. ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ 100 టెంపుల్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 108, 100 కాదు 1 కాదు 2 కాదు 108 టెంపుల్స్ ఉన్నాయి. ఇండియాలో పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఒక చిన్న చిన్న టెంపుల్గా చేసి ప్రతి ఒక్క దేవుణ్ణి దర్శించుకునేలాగా 108 టెంపుల్స్ ఉన్నాయి. టికెట్ కాస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ 250 రూపీస్. 250 రూపీస్ నాకు వర్త్ అనిపించింది. వెళ్ళేటప్పుడు స్టాచ్యూకి ఇంతనా అనిపించింది, కానీ లోపల వెళ్ళిన తర్వాత 50 రూపీస్ నాకు వర్త్ అనిపించింది. ఫోన్స్ మళ్ళీ నాట్ అలౌడ్, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది. మరెందుకో ఫోన్స్ నాట్ అలౌడ్, చెప్పులు కూడా నాట్ అలౌడ్. ఫోన్స్కి చెప్పులకి మనం ఫ్రీగా టోకెన్ తీసుకొని ఇచ్చేయచ్చు. ఆ తర్వాత బైక్ పార్కింగ్, 2-wheeler బైక్ పార్కింగ్ అయితే 25 రూపీస్ ఉంటుంది. టెంపుల్ చిన్న చిన్నవి చాలా మంచిగా దర్శించుకునేలా పెట్టాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ 108 టెంపుల్స్, ఆ టెంపుల్స్ అన్నీ దర్శించుకొని స్టాచ్యూ దగ్గర పోవడానికి 1 hour పడుతుంది. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ప్రతి చిన్న చిన్న గుడికి కూడా పూజారి, ప్రీస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ దేవుడు ఎలా సృష్టించబడ్డాడు అనేది కంప్లీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే బాగా నచ్చింది. ఇక 108 టెంపుల్స్లో మన ఇండియాలో బాగా ఫేమస్ అయిన, మనం వెళ్ళే తెలుగు ప్రజలు వెళ్ళే టెంపుల్స్ కూడా నేను నోట్ చేశాను. 74 అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఎంత బాగుందంటే ఒరిజినల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంట్రీ ఎలా ఉంటుందో 3 doors నుంచి మనకు దేవుడు కనిపిస్తాడు. సేమ్ అలాగే ఇక్కడ చిన్న గుడి వేసినా కూడా ఎంట్రీ అది చూడడానికి చాలా బాగుంది. 96 టెంపుల్ నెంబర్ దగ్గర తిరుమల వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. 97లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. 98 నెంబర్లో అయోధ్య, శ్రీరాముడు లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళు మనకి కనిపిస్తారు. 101లో బద్రీనాథ్ టెంపుల్ కనిపిస్తుంది. 108 అనేది లాస్ట్ టెంపుల్. అది పరంపదం అనే పేరుతో ఉంటుంది గుడి. ఈవినింగ్ 5:30కి వాటర్ షో ఉంటుంది భయ. చాలా అద్భుతంగా ఉంటుంది. 5:30కి వాటర్ షో. ఓన్లీ మ్యూజిక్ని బట్టి వాటర్ అనేది రైస్ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ నేను 250 రూపీస్ అన్నాను. ఇక్కడ స్పెషల్ దర్శనం అది ఇది కొంచెం వ్యూ పాయింట్ కూడా ఉంటుంది టీవీలో చూపించేలాగా. వీటికి కొంచెం అమౌంట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఏమొద్దు ఓన్లీ దర్శనం జస్ట్ చూసి రావచ్చు అనుకుంటే 250 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా అనుకుంటే ఇంకొంచెం మనీ అనేది యాడ్ అవుతుంది. కొంచెం లైట్గా ఎగ్జిబిషన్ టైప్ కూడా పెట్టినారు చిన్నపిల్లలు ఆడుకోనికి. క్యాంటీను ఇలాంటి మంచిగా ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. అవి కూడా మనం చూడొచ్చు. కాఫీ, టీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ టిఫిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి లోపల వచ్చిన తర్వాత. ఇది ఒక బెస్ట్ హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఇంకా మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది తప్పకుండా. కింది నుంచి స్టాచ్యూకి వెళ్తుంటే కరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో ఎంట్రీ ఉంటుంది. రామానుజ స్టాచ్యూది మొత్తం ప్యూర్ గోల్డ్, మొత్తం బంగారంతో చేసిన స్టాచ్యూ ఉంటుంది. ఎంత ఒక 4 to 5 feet ఉంటుంది. ఆ లోపల ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గ్లాసెస్, లైట్స్ ఫ్రెష్గా ఒక డైమండ్ దాచినట్టు చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ప్యూర్ గోల్డ్ బంగారంతో తయారు చేసిన స్టాచ్యూ కాబట్టి చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడాల్సిందే. ఇప్పుడు చెప్తున్నాను రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎందుకు పెట్టారంటే
సమానత్వం, భక్తి, సేవ, మానవ విలువలను బోధించిన మహానుభావుడు. ఆయన బోధించిన అందరూ సమానమే అనే సందేశాన్ని ప్రపంచానికి చాటాడు. అందుకే ఆయన ఈక్వాలిటీ అందరూ సమానమే కాబట్టి మనము ఆయన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టాల్సి వచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. యూ మస్ట్ అండ్ విజిట్. ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు, గ్యారంటీ. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఎలా అనిపించిందో పెట్టండి. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఖచ్చితంగా 250 రూపీస్ అనేది మీకు వర్త్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.